దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. సెలబ్రిటీలు అంటేనే బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. అందులోనూ సినిమా హీరోలు మరింత రెస్పాన్సిబిలిటీతో నడుచుకోవాలి. ఎందుకంటే వారిని కోట్లాది మంది అభిమానులు అనుసరిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో రాంగ్ రూట్లో వచ్చి కానిస్టేబుల్తో దురుసుగా వ్యవహరించిన విషయం తెలుస్తోంది. ఓ యంగ్ హీరోపై నెట్టింట విమర్శలు వర్షం కురుస్తుంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా నిబంధనలను ఉల్లంఘించడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకు అతని ప్రవర్తనే కారణమని తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే, మంగళవారం మే 13న సాయంత్రం టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో హల్చల్ చేశాడని తెలుస్తుంది. రాంగ్ రూట్ లో కార్ పోనివ్వడమే కాకుండా దీన్ని ప్రశ్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 2014లో అల్లుడు శ్రీను మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. డాన్స్లు, ఫైట్లు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రాక్షసు సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ హీరోకి విజయాలు అందట్లేదు. అయితే తన ఫ్లాప్ సినిమాలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. ముఖ్యంగా బెల్లంకొండ సినిమాలో హిందీ వర్షన్ లో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ హీరో భైరవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతనితో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్.